కలిశారు. 2 సంవత్సరాల్లో స్క్రిప్ట్ రెడీ చేశారు. ఎందుకు ఇప్పటి వరకు సినిమా మొదలు పెట్టలేదు? సినిమా ముందే రిలీజ్ అయితే పోలీసులు అతను పట్టుకునే ఛాన్స్ ఉందని భయపడ్డాడే. లేదు సార్, క్లైమాక్స్ సాటిస్ఫై కాదు అందుకే. కానీ కాపీరైట్ ప్రొటెక్షన్ కోసం ఆ కథను నవల్గా పబ్లిష్ చేశాడు. ఎప్పుడు? 3 నెలల క్రితం. మార్కెట్లో అవైలబుల్గా ఉందా? ఉంది, కానీ కొన్ని కాపీలు మాత్రమే. కాపీరైట్ కోసమే కదా. రైటర్గా ఎవరి పేరుంది? నాదే. పేమెంట్స్ ఎవరు చేశారు? రాంబాబే చేశాడు, కానీ బిల్స్ అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. మీ పేమెంట్స్? నా విషయంలో రాంబాబు కొంచెం ఎక్స్ట్రా డిసెంట్. మొత్తం పేమెంట్ 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేసాడు. చెక్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్? బయట ఇమ్మని అడిగాను, కానీ రాంబాబు క్యాష్ ఇచ్చాడు. ఓకే ఓకే ఓకే. క్లైమాక్స్ మీకు సాటిస్ఫాక్షన్గా లేదని అన్నారు కదా, మరి ఫర్దర్ డెవలప్మెంట్స్? క్లైమాక్స్ కోసం వేరే సిచ్యువేషన్ చాలా డిస్కస్ చేశాం. ఏదో ట్విస్ట్? ప్రతాప్ సార్, అర్జెంట్ మ్యాటర్. చెప్పు. వాట్? యువర్ ఆనర్, పోలీసులకి ఏ ఆధారం దొరకనప్పుడు వాడే ఆయుధమే కస్టోడియల్ కన్ఫెషన్. అబ్సల్యూట్లీ ఇన్అడ్మిసిబుల్. నా క్లయింట్ ని కొట్టి బెదిరించి బలవంతంగా వాళ్ళకు కావాల్సిన స్టేట్మెంట్ తీసుకున్నారు. అవునా? అవును. మరి అతను ఎందుకు ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నాడు? అబద్ధం చెప్పినా అతను తప్పించుకోలేడు. I fear it's the beginning of something. యువర్ ఆనర్, మన పోలీసుల కస్టోడియల్ వైలెన్స్ ఆస్కార్ అవార్డు తీసుకునే రేంజ్ లో ఉంది. ఆ కేటగిరీలో అవార్డు ఉండుంటే మన ఖాకీ కళాకారులకి హైయెస్ట్ అవార్డ్స్ వచ్చిండేది. పోలీసుల థియరీ ప్రకారం